ఇక హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ లో డ్రగ్స్ కేసు నిందితుడు పరారవడం సంచలనం సృష్టించింది. మణికొండలోని ఒక హోటల్లో నిన్న హాష్ ఆయిల్ విక్రయిస్తూ ఉండగా ముజఫర్ అనే నిందితుడిని ఈగల్ టీం పట్టుకుంది. తదుపరి చర్యల కోసం ముజఫర్ ను నార్సింగి పోలీసులకు అప్పగించింది. అయితే అర్ధరాత్రి సమయంలో బాత్రూమ్ కి వెళ్తున్నట్లు చెప్పి పోలీసుల కళ్లు కప్పి కిటికీ నుంచి పరారయ్యాడు. దీంతో నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇక నిందితుడు ముజఫర్ పై గతంలోనూ పలు డ్రగ్స్ కేసులున్నాయి. ఒకసారి జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. ఇప్పుడు మరోసారి హాష్ ఆయిల్ విక్రయిస్తూ దొరికి పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్నాడు. నిందితుడి పరారీని సవాల్గా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు ముజఫర్ కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత వివరిస్తారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినటువంటి ముజఫర్ అనే నిందితుడు పోలీస్ స్టేషన్ నుండి తప్పించుకున్నాడు. సో ప్రజెంట్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ వద్ద మనం ఉన్నాము. సో మనకు కనిపిస్తున్నటువంటి స్ట్రైట్ గోడ వాల్ ఏదైతే ఉందో ఆ వాల్ని దూకి అవతల నుండి అక్యూజ్డ్ పారిపోయినటువంటి పరిస్థితి కూడా చోటు చేసుకుంది. సో ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఈగల్ పోలీసులు నిన్న మిడ్ నైట్ ఒక ఆపరేషన్ నిర్వహించారు. ఓల్డ్ అఫెండర్గా ఉన్నటువంటి ముజఫర్ ముంబై నుండి డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్లో కొంతమంది కన్జ్యూమర్స్కి ఇవ్వాలనుకున్నాడు. సో దాంట్లో భాగంగానే హాష్ ఆయిల్ని తీసుకొచ్చి తనతో పెట్టుకున్నాడు. సో మణికొండలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హోటల్లో అతడు దిగాడు. సో ఈ ఆయిల్ని ప్యాక్ చేసినటువంటి క్రమంలోనే పోలీసులు అతడి మీద నిఘా ఉంచారు. ఎందుకంటే ఓల్డ్ అఫెండర్ కావడంతో గతంలో డ్రగ్స్ కేసులు ఉన్నాయి కాబట్టి కంపల్సరీ పోలీసుల రేడార్లో అతడు ఉంటాడు. ఈ క్రమంలోనే అతడి హోటల్లో స్టే చేస్తున్నాడని తెలుసుకున్న తర్వాత ఇమీడియట్గా ఆ హోటల్కి ఈగల్ టీం వెళ్ళి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సో అక్కడనే అతడు పోలీసుల చెర నుండి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయినా సరే ఈగల్ పోలీసులు అతన్ని నార్సింగ్ పోలీస్ స్టేషన్ వరకు తీసుకొచ్చి నార్సింగ్ పోలీసులకి అప్పగించాడు. సో నార్సింగ్ పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి సమయంలో మామూలుగానే సిబ్బంది తక్కువగా ఉంటారు. సో ఇదే అదునుగా చూసినటువంటి అక్యూజ్డ్ ముజఫర్ ప్రజెంట్ మనకు కనిపిస్తున్నటువంటి వాల్ ఏదైతే అక్కడ మనకు కనిపిస్తుందో ఈ వాల్ని దూకి వాష్రూమ్కి అని చెప్పేసి వచ్చాడు. సో వాష్రూమ్లో ఉన్నటువంటి విండోస్ని బ్రేక్ చేసి ఆ వాల్ని దూకి అటు సైడ్ నుండి బయటికి వెళ్ళిపోయాడు. సో ప్రజెంట్ ముజఫర్ కోసం పోలీసులు అయితే గాలిస్తున్నారు. అటు ఈగల్ టీమ్స్తో పాటు సైబరాబాద్ టీమ్స్ సైతం ముజఫర్ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఓల్డ్ అఫెండర్గా ఉన్నాడు. గతంలో 2 సార్లు జైలుకి కూడా వెళ్ళొచ్చాడు. 2 కేసెస్ అతడి మీద కూడా ఉన్నాయి. సో ఈ క్రమంలోనే అతడు అప్స్కాండ్ అయిపోయాడంటే ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళినటువంటి ఉద్దేశంతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని సైతం పిలిచి పోలీసులు విచారిస్తున్నారు. సో అతన్ని ఎట్లాగైనా సరే సాయంత్రం వరకు పట్టుకుంటామంటే కూడా పోలీసులు చెప్తున్నారు. విడుదల సనీతో నార్సింగ్ PS నుండి ప్రణీత, TV9.